అబద్ధపు మాటలకు అంగీరాగు తొడిగితే కాంగ్రెస్ పార్టీ, సరే అవినీతికి అంగీరాగు తొడిగితే కాంగ్రెస్ పార్టీ, కుంభకోణాలకు అంగీరాగు తొడిగితే కాంగ్రెస్ పార్టీ. దారుణమైన పరిస్థితి. ఇది రాజకీయ ఇది మాట్లాడుకోవడానికి ఆయన సమయం వేయడు కదా. ఆయన 1 అవర్ డిబేట్, 1 అవర్ డిబేట్ 2 గంటలు కూర్చోండి. నాకు అవకాశం వచ్చింది, నేను మాట్లాడాను. అంతేగాని నా పార్టీ మీద మీరు 100 చేసిండ్రు, 100 వాటికి కూడా నేను చెప్పాలి కదా. నేను మాట్లాడిన అయిపోయింది. దీర్ఘంగా అనేది కూడా చూసే వాళ్ళకి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి నేను ఏమంటానంటే, ఇక్కడ బీజేపీ వాళ్ళు కవిత గారు కాంగ్రెస్ లో చేరొచ్చేమో షర్మిల గారు అంటారు. షర్మిల గారి మీద ఇందాకే చెప్పినాం, ఏ అవినీతి మచ్చ లేదు, ఏ జైలు అవినీతి కేసులో జైలుకి పోరాలేదు. అదే నదులన్నీ సముద్రంలో కలిసినట్టు ఎందుకు అడ్డుపడతారు? సభ్యత మీరు మాట్లాడినప్పుడు అడ్డుపడలేదు. నేను చెప్పేది వినండి. ఇప్పుడు కవిత అడ్డుపడకండి తప్పది. ప్రజలు చూస్తున్నారు. వాస్తవం మాట్లాడి ఏమంటున్నా, మాటతో మాట తిప్పి కొట్టండి. అడ్డుపడితే ఏమొస్తుంది అంటారు. నేను కాంగ్రెస్ అధికార ప్రతినిధి చెప్పు, మరి నువ్వు కాంగ్రెస్ కండ వేసుకో. మరి నాకు నువ్వే మాట్లాడు మరి. ఇక నీది నువ్వు మాట్లాడి నువ్వు కాంగ్రెస్ అధికార ప్రతినిధి అవుతు. మరి ఎందుకు కాంగ్రెస్ ప్రతినిధి ఇచ్చారు. కాంగ్రెస్ అయితే మాట్లాడండి. మీరు కాంగ్రెస్ మీరు ఎందుకు అడ్డొస్తారు? ఇప్పుడు నాకు సమయం ఇస్తే నేను మాట్లాడాలా? మరి మానవంతరావు మీరు నా సమయాన్ని మీరు తీసుకోవడం ఏంటంటే డిబేట్ మాట్లాడటం వల్ల ప్రయోజనం ఉండదు. నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడ కవిత గారికి షర్మిల గారి దగ్గర పోలికలు ఉన్నప్పటికీ షర్మిల గారి మీద అవినీతి మచ్చ లేదు. కాబట్టి వారు తెలంగాణలో ఉన్నప్పుడు బీజేపీ వదిలిన బాణం అని ప్రచారం జరిగింది. కానీ తెలంగాణ నుంచి ఆంధ్ర పోయింత తెలుసుకున్న తర్వాత నా రక్తం కాంగ్రెస్ లో ఉందని కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం వారు అక్కడ ప్రయత్నించారు. కానీ కవిత గారి మీద అవినీతి ముద్ర ఉంది. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారితో కేసీఆర్ గారు అద్వానీ గారి దగ్గర పోయి తెలంగాణ తీసుకొచ్చి మీటింగ్ పెట్టలేదా? అడ్డుపడకండి, తర్వాత చెప్పుకోండి. మీరు మీటింగ్లు పెట్టలేదా అంటే అప్పుడు కవిత గారు బీజేపీలో పోతారా? ఇక్కడ వాస్తవం ఏంటంటే, నేను శాస్త్రీయంగా మాట్లాడుతున్నా. ఇప్పుడు నేరస్తు నదులన్నీ సముద్రంలో కలిసినట్టు ఆర్థిక నేరగాళ్ళంతా బీజేపీలో కలిసి పునీతులు అవుతారు. హేమంత్ బిశ్వాస్ కుమార్ శర్మ శారదా కుంభకోణంలో ముఖ్య సూత్రధారి, ఇలా బీజేపీలో పునీతులైండు, ముఖ్యమంత్రి అయిండు. సుజనా చౌదరి 7,000 కోట్ల కుంభకోణం, అదే విధంగా సీఎం రమేష్ 7,000 కోట్ల కుంభకోణం. ఇంకా చాలా మంది ఆర్థిక నేరగాళ్ళంతా బీజేపీలో చేరి జైళ్లలో ఉండాల్సిన వాళ్ళు ఇలా బీజేపీలో ఉండి ఈడీ కేసులు తప్పించుకొని ఇలా పునీతులు అయ్యారు. కాబట్టి కవిత గారు కూడా పునీతులు అవుతారేమో. కాబట్టి ఎందుకంటే వీళ్ళ బలం ఉందంటే చెప్పండి. అయితే దీనికి బలం ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ అనేది ఎప్పుడు కూడా విడిపోలేదు, కలిసే ఉన్నారు. 14 నుంచి తీసుకుంటే ప్రతి పార్లమెంట్ లో జరిగిన లోక్సభ బిల్లుల్లో కాంగ్రెస్ పార్టీ కొంచెం ఇది చేయండి